రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి చిత్తూరు నుండి మా ప్రతినిధి హరిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. హరిబాబు చెప్పండి, ఇటు ఆదిమూలం చూసుకున్నట్టయితే నిన్నగాక మొన్ననే ఒకటి సెక్స్ వీడియో ఒకటి వైరల్ అయింది. అదేవిధంగా గొరంట్ల మాధవ్ది కూడా న్యూడ్ వీడియో కాల్ అయితే మనకు అప్పుడు పెను సంచలనం సృష్టించిన సిచ్యువేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ గొరంట్ల మాధవ్తోనే అసలు ఈ వైరల్ వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే హిందూపురం ఎంపీగా గెలిచినటువంటి గోరంట్ల మాధవ్ అక్కడే తనకు పరిచయం ఉన్నటువంటి ఓ మహిళకి న్యూడ్ కాల్ చేసి ఆ వీడియోని ఆమెకి తన అంటే ప్రైవేట్ పార్ట్స్ అన్ని చూపించే విధంగా ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూ తనతోటి లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని చెప్పిన ఆ మహిళతోటి కోరిన పద్ధతి కానీ ఆ వివరాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ కేసులను విచారించాల్సిన పోలీసు అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. కేవలం 5-6 మందికి ఇది షేరింగ్ అయింది, ఒరిజినల్ వీడియో ఉంటే కానీ ఇది మార్పింగ్ జరిగిందా లేదా అని చెప్పలేమంటూ పోలీసులు కూడా ఈ కేసు నీరుగార్చి పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ 5 సంవత్సరాల పాటు ఎంపీగా కొనసాగారు. ఆయన మరో విధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అప్పుడే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కూడా నేరుగా వ్యాఖ్యలు చేసి ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఉంది. నేరుగా చంద్రబాబు ఇంటికే వెళ్ళి న్యూడ్గా కనిపిస్తానని చెప్పుకుంటూ అతను సంచలనంగా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయినా అప్పటి ప్రభుత్వం మాత్రం గోరంట్ల మాధవ్ని వెనుకేసుకొచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. వైకాపా ప్రభుత్వంలో మాత్రం ఎవరు ఏం చేసినా కూడా జరిగిపోతుంది, తాము చేసిందే చట్టం, తాము వ్యవహరించిన తీరే ప్రజలకు ఆమోదయోగ్యం అన్న తీరుగా వ్యవహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషంలో పోటీ చేసి గెలుపొందిన నిమిషం నుంచి తాజాగా ఈయన మీద కూడా ఆరోపణలు రావడంతో తెలుగుదేశం పార్టీ అత్యవసరంగా అతని మీద సస్పెన్షన్ వేటు విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలను పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పని ఆదిమూలం కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సత్యవేడ్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆదిమూలం తెలుగుదేశం పార్టీకి వచ్చిన నేపథ్యంలో అప్పటికే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న బాధిత మహిళ ఈ ఆదిమూలం పార్టీ ఆదేశాలను కూడా ధిక్కరించి కూడా ఆమె యాతాటి రమేష్ బాబు అని స్వతంత్ర అభ్యర్థి వెంట తిరిగి అతనికి గెలుపు కోసం పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అలాగే ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఆదిమూలం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దీని మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే సత్యవేడ్ నియోజక ప్రజలు కూడాను. ఎందుకంటే మంత్రి రామచంద్రారెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా సరే అతను టార్గెట్ చేస్తారు కాబట్టి అలా కుట్ర కోణంలోనే ఆదిమూలం ఇలా ఇరుక్కున్నాడని చెప్పని కూడా ఒక కోణం అయితే వినిపిస్తోంది. అయితే పోలీసులు కూడా ఈ విచారణ జరిపి దీంట్లో వాస్తవాలు ఏంటి, ఈ వీడియోల సంగతి ఏంటి, ఇది నిజంగా బలాత్కారం జరిగిందని చెప్పి ఆ బాధిత మహిళ ఆరోపిస్తున్న పరిస్థితుల్లో వాస్తవాలు ఏంటనేది బయట పెట్టాలని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నాయకులు కోరుతున్నారు. అలాగే ఆదిమూలానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇది తమను ఎంతో మనోవేదన గురి చేసిందని, 44 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేని మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కేవలం దురుద్దేశపూర్వకంగానే ఇలా కుట్ర చేశారని చెప్పని ఇందులో కొంతమంది టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని కూడా వాళ్ళు బహిరంగంగా పేర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఏదైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆదిమూలం మీద ఇమ్మీడియట్గా సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు అతన్ని వివరణ కోరే అవకాశం కూడా ఇవ్వాలని పరిస్థితి ఉంది. అంటే దీని పట్ల పార్టీలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరిని టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు, వెనకేసుకొచ్చే అవకాశం ఉండదు. మహిళలకే పెద్దపీట వేస్తాం, మహిళల భద్రతకి అలాగే వాళ్ళ స్వేచ్ఛకి అలాగే వాళ్ళ మనోభావాలకి పెద్దపీట వేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది మరోసారి స్పష్టంగా ప్రజలకి ఒక సంకేతాలు ఇచ్చినట్టయింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా స్థానికులు కోరుతున్నారు. యామిని, థ్యాంక్ యూ.